ఏమండోయ్ బాగున్నారా? మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? నిన్న పెద్ద గాలి వాన వచ్చింది కదండి బాబా, అందరూ జాగ్రత్తగా ఉన్నారా? మీకున్న కొద్ది గొప్ప మొక్కలన్నీ బాగానే ఉన్నాయా? మా మొక్కలకైతే చాలా డ్యామేజ్ అయిపోయిందండి. ఏంటంటారా? చూడండి మరి. మనం ఏదోను సామెత చెప్పినట్టు చిత్రాల మొగుడు ఉత్తరం ఎత్తే చింతాకుల్లో సిక్కుపోయిందంట. సామెత సందర్భానికి అనుగుణమో కాదో తెలియదు కానీ బాగుంది కదా అని వాడేసానండి. ఏదో మనకు వచ్చినట్టుగాను 4 డబ్బాల్లోను అటు ఇటు సిమెంట్ వేసి కొద్దిగా నిలబెట్టేసి మరీ కట్టేసాను కదండి. అదేనండి హ్యాంగింగ్ పాట్స్ తగిలించుకోవడానికి కర్రలు అవన్నీనండి గాలివానకి అదే పడిపోయినాయండి బాబు మొత్తమున. అయ్యో ఏం చెప్తారులేండి నా తిప్పలు. పొద్దున్నే లేచి గుడ్ మార్నింగ్ చెప్దామని మొక్కల కాడికి వచ్చేతోడికి నాకు బ్యాడ్ మార్నింగ్ చెప్పినాయండి బాబా. ఆయ్ చిత్తూరులు పుత్తూరు కట్టలు కట్టినట్టు కనపడ్డ తాడు ముక్కలు తీగ ముక్కలు అన్నీ వేసేసి గట్టిగానే కట్టేసానండి. ఉంటాయి అనుకున్నాను కానీ పడిపోయినాయండి బాబా. ఈసారి ఏం ప్లాన్ చేశానంటే మా పిల్లలు వాడేసిన పాత ప్యాంట్లు ఉన్నాయండి, లెగ్గింగ్ ప్యాంట్లు ఉంటాయి కదా, సాగుతాయి కదా లాగితేని. అవి ఉన్నాయండి పాతవి. నేను ఎక్కడో చూశానండి ఇలాంటి గుడ్డ ముక్కలతో కూడా ఇలాంటివి అన్ని కడతా ఉంటే జారవంట. ఎక్కడో తర్వాత చెప్తానండి ఎక్కడ చూసాను. ప్రస్తుతానికి అయితే ఇది ఉపయోగిస్తున్నానండి. ఆ ప్యాంటుని ముక్కల కింద కత్తిరించేసండి శుభ్రంగా బిగించి గట్టిగా కట్టేసానండి బాబు. సాగుతాయి కదా, చాలా బాగా గ్రిప్గా ఆగిందండి. ఈ ఐడియా ఇంతకుముందు ఎందుకు రాలేదబ్బా అనిపించిందండి బాబా. కత్తిరించేసిన ముక్కలన్నీ గట్టిగా కట్టేశానండి బాబు. బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ మొక్కలకి ఏం దెబ్బలు తగిలినాయో ఏమున్నాయో ఏం పోయినాయో ఏం తెలియదండి. కాకపోతే మాత్రం దేవుడి దయ వల్ల పెద్దగా ఏమీ నష్టం జరగలేదులేండి. అక్కడక్కడ కొన్ని ముక్కలు ఆకులు ఊడిపోయినాయి కానీ బాగానే ఉన్నాయిలేండి. మరి ఏం చేస్తాం, కష్టపడి ఇష్టపడి పెంచుకున్న మొక్కలు కదండి. ఏమైపోయినాయి అంటే గుండు గుబేలమని పోయిందండి బాబా పొద్దున్న రాగానే. ఎంతకనే ఈ గొడ్డు ముక్కలు ఉపయోగించి ఈ గెళ్ళయి కట్టడం ఎక్కడ చూసానంటే అండి, మా ఊళ్ళమ్మ జాతర జరుగుతుంది కదండి, అక్కడ లైటింగ్ పెట్టినప్పుడు కర్రలు కడతారు కదండి, వాళ్ళు కడుతుంటే చూశానండి. ఎందుకు అని అడిగితే జారకుండా ఉంటాయని కట్టారంట. మా చిన్నప్పటి నుంచి పురుకసలు డొక్కతాళ్ళు కట్టడం చూసాం కానండి, ఈ గొడ్డ మొక్కలు కట్టడం ఈ మధ్యకాలంలోనే చూస్తామండి. సర్లే ఎప్పటికప్పుడు మనకి ఐడియా ఉపయోగపడుతుంది అనుకున్నానండి. ఇలా ఉపయోగపడింది అనమాట. బాగుంది కదండి. చూసారండి మొక్కలంటే కొన్ని ఆకులు అవి ఊడిపోయినాయండి. ఈ తట్టులు అయినా ఏదో అన్నారు కదా, పేర్లు తెలియదు కానీ మొక్కలన్నీ పెంచేస్తానండి. అవి మాత్రం బాగా డ్యామేజ్ అయిపోయినాయండి. మరి శాంతం పోయినట్టే అనుకోండి. ఏమన్నా మొక్క చెక్క మిగిలితే ఎక్కడన్నా బతుకుతాయండి. పాపం ఈ మొక్కల కోసం నేను ఎంత ఎదురు చూసానో అంత బాగా వచ్చాయండి. స్పైడర్ ప్యాంటుకి పిల్లలు అవన్నీ కూడా ఇప్పుడు చాలా డ్యామేజ్ అయిపోయినాయి అనమాట. ఊడిపోయినాయండి. మళ్ళీ పెంచుదామండి. ఎందుకంటే ఒక మొక్క నుంచి 100 మొక్కలు వస్తాయండి ఈ స్పైడర్ ప్లాంట్లు. ఎవరికన్నా కావాలన్నా కూడా పంచుదామండి. జపాన్ వాళ్ళకి సునామీ వస్తే వారం రోజులు తిరగకుండానే మళ్ళీ అన్ని సెట్ చేసేసుకుంటారంటండి. ఎదవది సునామీ వస్తేనే కోలుకుంటే మా ఇద్దరు గాలివానికి మళ్ళీ మన మొక్కలు సెట్ చేసుకోలేమండి. అలాంటి వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలండి. మరి ఈ చిన్న వాటికి కూడాను కదండి. కాకపోతేనండి మరి మొక్కలు కదండి, మరి కూసింత భయం వేసిందిలేండి బాబా. ఇదిగోండి ఈ మళ్ళీ అంటండి వేసిన సంవత్సరం అవ్వకుండానే ఏపుగా ఎదిగిపోయి మొగ్గలు కూడా వచ్చేసినాయండి. ఇది ఎక్కడ తెగిపోయిందా అని కంగారు వచ్చేసిందండి బాబా పాపం. కానీ రోజు నీళ్ళేసి పెంచుతున్నాను కదా, నేను ఎక్కడ బాధపడతాను అనుకుని తమాయించుకొని బతికిందండి బాబా పాపం. మళ్ళంటూ మంచిది కదండి. అదృష్టం ఏంటంటేనండి ఇవన్నీ పడిపోయినా కూడానండి ఈ పెంగాణి బొమ్మలు ఆవు బొమ్మ అమ్మాయి బొమ్మ ఉన్నాయి కదండి, అవి మాత్రం పగలలేదండి బాబా. ఇది మాత్రం అదృష్టం అనేసి చెప్పుకోవాలండి. అంటే కొనుక్కోవాలన్నా మళ్ళీ గుమ్మం దొరకవు కదండి అలాంటివి. పాపం పగలలేదనమాట. అందుకోసం మాత్రం గాలిదేవుని మెచ్చుకున్నానులేండి బాబా. ఈసారి మాత్రం వర్షం గాలి వస్తుందని సూచనలు వచ్చినప్పుడు ఇలాంటివన్నీ జాగ్రత్త పెట్టుకోవాలండి. తర్వాత అండి మన ఈ గొడుగుతోనూ అదే ముద్దరాధ మనోహరం పువ్వులు పూసేస్తున్నాయని సంబరపడ్డాం కదా, ఈ గొడుగు ఎక్కడ ఎగిరిపోద్దా అని చాలా భయం వేసిందండి పాపం. ఇది కూడా నిలబడిందండి. కాకపోతే ఈ ఆకులు కొమ్మలన్నీ మాత్రం ఓ పక్కకి ఎగురొచ్చేసాయి అనమాట. వాటిని అన్ని జాగ్రత్తగా సరిచేసానండి. చూసారండి ఇది వరకు కట్టిన పుత్తూరు కట్టలు కనపడుతున్నాయి మీకు. ఇవన్నీ ఇనప తీగలతోటి తాడు ముక్కలతోటి కట్టానండి. ఇప్పుడేమో ఈ లెగ్గింగ్ ప్యాంటు సాగి ప్యాంటు ముక్క అన్నాను కదా, దాంతో ముళ్ళేసానండి. ఎంత బాగా గట్టిగా అయిందనుకున్నారు. మళ్ళీని ఎందుకన్నా మంచిదని చెప్పి ఇంకో తాడెట్టుకొచ్చండి ఈ పక్క ఏదో రాయి ఉందిలేండి బలంగా, దానికి వేసి అవతలకు కట్టానండి. అవతల నుంచి ఏమో పైన సన్న సైడ్కి మేకుంటే దానికి కట్టాను అనమాట. అంటే ఇటుగాలేసిన అటుగాలేసిన ఎటుగాలేసిన ఎగిరిపోకుండా ఉంటుందని
గట్టిగా గట్టి పడేసానండి మరి. ఈసారి చూడాలండి ఉంటుందో ఊడుతుందో మరి. ఈ చిన్న చిన్న డబ్బాల్లోనూ ఈ కూర గిన్నెల్లో పెట్టిన మొక్కలన్నీ నిజంగానే బతికినాయా, నిజంగానే ఉన్నాయా అని చాలా మంది కొద్దిగా అనుమానంగా అనుకుంటున్నారండి. నిజంగానే బతుకున్నాయండి బాబా. చూసారా, ఒకసారి మా గార్డెన్ మొత్తం ఒకసారి టూర్ పెడతానులేండి, చూద్దరు ఏమేమి ఉన్నాయి ఏంటోను. ఇంకా డౌట్లు ఉంటే మాత్రం అడగండి. ఇక చూసారా, అంటే ఒక దాంట్లోంచి ఒక దాంట్లోకి మారుతున్నామంటే చిన్నాటిలో ఎదిగిపోయినాయి అనుకోండి, మరి చోటు సరిపోదు కదా, కొంచెం పెద్ద పాటలో పెట్టాలి కదా. అలాంటప్పుడు మారుతాం కానండి, అందులో సరిపోయినంత కాలం మాత్రం అందులోనే ఉంచేస్తామండి. చూస్తున్నారు కదా, ఇగో చిన్న చిన్న అయ్యండి. వాటికి సరిపోయినంత కాలం వాటిల్లో ఉంటాయండి. కొంచెం పెద్ద అయినప్పుడు మార్చుకోవాలి కదా. మరి పిల్లలు ఎదుగుతున్నారంటే 1-2 సంవత్సరాల్లో ఉన్న బట్టలు 4-5 సంవత్సరాల్లో సరిపోవు కదండి. మళ్ళీ కుట్టేస్తాం కదా. మొక్కలు కూడా అంతే అనమాట. ఎదిగేటప్పుడు పాటు మార్చాల్సి వస్తుందండి. మరి చోటు కావాలి కదండి పెద్దవి అవ్వాలంటేని. అదనమాట అండి సంగతి. మీకు ఎవరికన్నా డౌట్ ఉంటే ఓసారి మా గార్డెన్ టూర్ మొత్తం అంటే ఎరగదీసి ఇంత బోరేమి ఉండదండి. ఉన్నాయి కొన్ని మొక్కలు, అవన్నీ మాత్రం మీకు ఓసారి చూపిస్తానులేండి. మరి ఉంటానండి మరి. మరండి అడగందే అమ్మాయినా పెట్టదంటండి. అలాగండి ఈ వీడియో కనుక మీకు ఏమైనా నచ్చిందనుకోండి ఓ లైక్ ఇవ్వండి అల్లో. అలాగే ఏమనిపిస్తుందో కామెంట్ పెట్టడం మర్చిపోకండి. తర్వాత ఎవరికన్నా అవసరం ఉపయోగం అనుకుంటే కనుక వాడుకోండి మరి. ఉంటానండి. ఎందుకు ఇన్నిసార్లు ఉంటానని ఉండకుండా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? వీడియో ఇంకా రన్ అవుతుందండి, అందుకనే మాట్లాడుతున్నాను అనమాట. ఈసారి నిజంగా ఉంటానండి.